నిజామాబాద్ జిల్లాలో ఇవాళ 1,00,000కు పై మంది రుణమాఫీ కానున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాలో కలిపి 2,00,000 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ ఆర్మూలనే ఉన్నది, సిద్ధులగుట్ట అక్కడే ఉన్నది. అమ్మ తల్లి ఆ సిద్ధులగుట్టే సాక్షి. మీరేమో మీనాక్షి మేడం ఆ సిద్ధులగుట్టకి వెళ్ళి నేను అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముందు నేను ఆమెను క్వశ్చన్లు అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలలో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి నటరాజన్ గారు సిద్ధులగుట్ట ఎక్కి మీ అవినీతి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డిని పట్టుకొని మా జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని ఎక్కించుకొని ఆ సిద్ధులగుట్ట దేవుడి సాక్షిగా మీ డమ్మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రమాణం చేశాడో అదేవిధంగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను మరి మీనాక్షి నటరాజన్ గారిని కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ కు ఉప్పు పాతరేసింది నిజం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమలకు పోయింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి, మా జిల్లాలో 2 లక్షల మందికి కావాలి. నువ్వు సిద్ధులగుట్ట ఎక్కువ శివయ్య సాక్షిగా అక్కడ ప్రమాణం చేసి చెప్పు 2 లక్షల మందికి ఇంకా ఇయ్యలేదా క్లారిటీ ఇవ్వండి. ఇయ్యాల మొదట ఆలూరు నుంచి ఆర్మూరు పాదయాత్ర అన్నది. ఆలూరు, గగ్గపల్లి, ఇసపల్లిలో ఒక్క రైతులు రాలేరు. నిన్న జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అరెస్ట్ చేసిరు. ఆర్మూరు అంటేనే రైతులు అంటేనే ఆర్మూరు. అట్లాంటి ప్రాంతంలో వేలాది మందిని అరెస్ట్ చేసి ఎందుకోసం వచ్చింది ఈ పాదయాత్ర, మీరు ఎందుకు వచ్చిరు ఈ పాదయాత్ర అని చెప్పి ఆమెను అడుగుతా ఉన్నా. అది పాదయాత్ర కాదు, ఆర్మూరు రైతుల మీద వేసిన దండయాత్రగా నేను భావిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రూపాయలు 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామన్నావు. ఇవాళ 30% నుంచి 50% మందికి రైతు భరోసా కూడా రాలేదని చెప్పి ఇచ్చిన మాట మరి మాట తప్పలేదా, లేక మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా నేను మీనాక్షి నటరాజన్ గారిని మరి సిద్ధులగుట్ట మీద కూర్చుంటే చెప్పాల తల్లి, ఆడేడ కూర్చుని చెప్తే మేము నమ్మం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అక్కడనే వచ్చి గుహలకు పోయి పూజలు చేసి గెలిచొచ్చిండు. నన్ను ఆడ పోయింది, ఆయన గుహలో పోయిన ఒక ఫోటో కూడా చూపిస్తా, అక్కడ పూజ చేసిండు పాప పెద్ద మనిషి. ఈ ఫోటో తీసుకోండి ఫోటోగ్రాఫర్. అదేవిధంగా ఆసర పింఛన్లు 2,000 నుంచి 4,000 చొప్పున ఇస్తామన్నావు. ఆ హామీ ఏమైందో మరి ఆర్మూరులో కూర్చుండి ఆర్మూరుకు వచ్చిన పాదయాత్రలో వచ్చినటువంటి ప్రజలకు చెప్పాలి. ప్రజలే దిక్కులేరు, అక్కడ రైతులు రాలేదు. మొత్తం సభ అంతా కుర్చీలన్నీ ఖాళీ, నిలబడి ఎవరు లేరు. మహేష్ కుమార్ గారు ఫ్రస్ట్రేషన్కి వచ్చి మైకు గుంజుకున్నాడు మా ఆర్మూరు ఇన్ఛార్జ్ దగ్గర నుంచి. అంటే అది అర్థం చేసుకోవాలా. పాపం ఆయన జైరాబాద్ ఉన్నప్పుడే చెప్పిండు మక్కాన్ సింగ్ కి, నేను అక్కడ ఆర్మూరు బాల్కొండకు పైసలు పంపించినా, ఇక పైసలు పంపించినా మంది వస్తలేరు, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చినా వస్తలేరు అని చెప్పి బాధతో అక్కస్తో అక్కడ ఇన్ఛార్జ్ పై చాలా కోపంగా తీవ్రంగా ఆ మైకు గుంజుకున్న విషయం విలేకరుల సాక్షిగా వీడియోల సాక్షిగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు. ఆ హామీని 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినావో మీనాక్షి నటరాజన్ ఆర్మూరు పాదయాత్రలో చెప్పాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఒకరికన్నా ఒక్క మనిషికన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా? మరి మా మీడియా మిత్రులంతా నిరుద్యోగులే, వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్క మనిషికి ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. మహిళలకు 2,500 చొప్పున ఇస్తా ఉన్నావు. ఆ హామీలో తుమ్మలు ఒక్కిరు. ఇంకా పాదయాత్ర అని చెప్పి కొత్త దుకాణం పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా విద్యార్థులు చెల్లెలకు స్కూటీలు ఇస్తా ఉన్నావు తల్లి. ఆ సిద్ధులగుట్ట మీదకి వెళ్ళి ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి స్కూటీలు ఎప్పుడు ఇస్తావో చెప్పే పోవాలి ఆర్మూరు నుంచి సాయంత్రం లోపల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఇంటికి ఆడబిడ్డకి, పెళ్ళైన ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తాం. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, ఇంకా 2 నెలలు అయినాక మా ప్రభుత్వం వస్తుంది పెళ్లిళ్ళు చేసుకో అన్నారు. ఒక్క మనిషికి ఎక్కడన్నా ఒక్క చెల్లెకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇచ్చారా అని చెప్పి నేను మీనాక్షి నటరాజన్ను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌర్ని అడుగుతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల హామీలు అమలు చేస్తామని సిద్ధులగుట్ట శివన్న సాక్షిగా రేవంత్ రెడ్డి ఒట్టేసి మరీ చెప్పిండు. మరి ఆ ఒట్టుకు మీరు కట్టుబాటుగా ఉన్నారా ఇయ్యాలా అని చెప్పి ఆమె నేను ప్రశ్నిస్తా ఉన్నా. డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉన్నాడు, షాడో సీఎం ఏమో ఆర్మూరు టు ఆలూరు పాదయాత్ర పెట్టుకున్నది. ఇది గత చరిత్ర, దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని తతంగం కొత్త దుకాణం పెట్టింది ముఖ్యమంత్రి ఒక్క ఆయన. ఇక
ఆమెకు సంబంధం లేదు, భాష రాదు, తెలుగు రాదు, ఆమెకు హిందీలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు, తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాక 1 నిమిషం 33 సెకండ్లు మాట్లాడింది. ఏమంటదంటే రాహుల్ గాంధీ వెంబడి ఉండాలి అంటుంది. ఎందుకుంటాడమ్మా రాహుల్ గాంధీ వెంబట అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తాను. అసలు దేనికోసం మీ జనహిత పాదయాత్ర, జనంపై ఎందుకు ఈ దండయాత్ర, ఇది 6 గ్యారెంటీల అంతిమ యాత్ర కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే నువ్వు ఆరుమూరులో ఆలూరులో చెప్పిపోతల్లి, నీకు దండం పెడతా. ఒక్క పని ఏదైనా ఆరుమూరుకు నేను 5,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన, ఆరుమూరుని రెవెన్యూ డివిజన్ గా మార్చిన, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, 30,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం, 5 లిఫ్టులు మంజూరు చేయించడం, 1,500 కోట్లతో రోడ్లు వేయించడం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 25,000 మందికి డెలివరీ చేయించడం. మీరు వచ్చినాక నెలకు 450 డెలివరీలు 20కి మారి ఒక శ్మశాన వాటికగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మారిందని చెప్పి ఒకసారి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని మీ ఇన్ఛార్జ్ వినోరెడ్డి, మీ కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి గురించి అక్కడ మాట్లాడి తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లాను ముంచుతున్నటువంటి ఎటు చూసిన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా. అయితే కాంగ్రెస్ వాళ్ళు వైన్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే ల్యాండ్ మాఫియా, లేకపోతే మైనింగ్ మాఫియా. వాళ్ళ వృత్తి ఏంటంటే ఇవాళ ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉంది. నిన్న ఆరుమూరులో అరెస్టు చేసిన తతంగాన్ని చూస్తూ ఉంటే సిగ్గుచేటు. ఎందుకు అరెస్టు చేసిరో తెలియదు. ఒక 500 మంది పోలీస్ పహరాలో జనం 150 మంది పాదయాత్రకు అది 1,000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు. అది మహేష్ కుమారే డైరెక్ట్ గా నేను డబ్బులు పంపించిన ఆరుమూరుకు అని చెప్పింది. మీడియా మిత్రులు విన్నారు. 500 మంది పోలీస్ పహరాలో పాదయాత్ర. ఎందుకమ్మా ఈ పాదయాత్ర రైతులతో చేయాలి కానీ కిరాయి మనుషులను ఎత్తుకొని చేసి ఇజ్జత్ తీసుకునే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నిరంకుశత్వం, నిర్బంధాలు, అణచివేతలు, అక్రమ కేసులు, అరెస్టులు తప్ప చెప్పుకోవడానికి ఇంకేముంది? నాకు పాదయాత్ర కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు తప్ప ఇంకొక పని లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, అవినీతి భోజ్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ని ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అంటున్నా. ఎందుకంటే నా ఒక్కరి మీద 40 కేసులు పెట్టారు. మా అమ్మ మీద కేసు 70 సంవత్సరాలు, మా భార్య మీద కేసు, నా మాలైన మల్టీప్లెక్స్ సీజు, నా భూముల మీద కంపౌండ్ వాళ్ళ కూలగొట్టుడు, నన్ను ఇబ్బంది పెట్టుడు, చాలా చాలా ఇంకా వరుస పెట్టి చెప్తా. దాన్ని ఒకరోజు కేసులు అలాగే చెప్తా. అంటే ఇదేనైనా అక్రమ అరెస్టులు, ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో. అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుంది ఈ రాష్ట్రంలో. ఆర్మూర్లో నిన్న 2 రోజులు నిజామాబాద్ జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఇంద్రమ్మ ఎమర్జెన్సీని మరొకసారి రేవంత్ రెడ్డి ఆర్మూర్లో చూపించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ యొక్క నైజాం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన అంటే? పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారు, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు. ఆర్మూరు సిద్ధుల గుట్ట సాక్షిగా 15 ఆగస్టుకు 2 లక్షల రుణం ఇస్తాడు. ఇలా 30,000 మందికి ఆర్మూరులో, 2 లక్షల మందికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో. ఇప్పుడు మళ్ళా రేపు 15వ తారీఖు 15 ఆగస్టు వస్తుంది. మా మీడియా మిత్రులకు తెలుసు. ఇప్పుడే వీడియో చూపించిన 15 ఆగస్టు లోపల వేస్తున్నాడు. మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఇంతవరకు వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అబద్ధాలు చెప్పుకుంటా వీళ్ళంతా తిరుగుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక కాంగ్రెస్ అమావాస్య చీకట్లు పోయి మళ్ళీ కేసీఆర్ స్వర్ణయుగం రాబోతా ఉంది. ఇవాళ ఆమె వేస్తున్న పాదయాత్రలు కూడా మొత్తం వాడవాడన ఆర్మూర్ పట్టణంలో చేస్తే, ఆర్మూర్ పట్టణంలో కింది గల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర అడుగడుగున ఆమెను క్వశ్చన్లు అడిగారు. ఏదమ్మా మా తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏవి, మా రైతు రుణమాఫీ ఏది, మా రైతు బంధు ఏది, మా రైతు బీమా ఏది, మా పిల్లల ఉద్యోగాలు ఏదని చెప్పి మళ్ళీ ఇది కేసీఆర్ కాలం గతంలో స్వర్ణయుగం ఉండే అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఒక రాతి యుగంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నిటికీ సమాధానాలు సిద్ధులగుట్ట దేవుడికి ఎక్కి మీ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. అబద్ధాలు చెప్పి అవన్నీ అబద్ధాలు చేసిందని తప్పైందని చెంపలేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పి చెప్పాలా. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. ఆయన మాట్లాడింది ప్రజలకు అర్థమవుతలేదు, ప్రజలకు మాట్లాడింది మీడియా మిత్రులకు అర్థమవుతలేదు. ఆయన ఏమంటాడు, మొన్న ఒక సభలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలు పెట్టిర్రు, బనకచెర్ల ప్రాజెక్టు కట్టేసిర్రు అన్నాడు.
ప్రతిపక్షంలో ఉన్న మా హరీష్ అన్న రామన్న సంతకాలు పెడితే బంకచెర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతారో ఆయనకు తెలియాలా? మరి వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా? నీటిపారుదల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ. ఇక మళ్ళా ఒకటి మాత్రం మా మహేష్ అన్న మనిషిని నిజం చెప్పిండు. కేసీఆర్ 6 లక్షల రుణం మాత్రమే తెచ్చిండు అన్నాడు. అది వాస్తవమే. 6 లక్షల రుణం తెచ్చిందని చెప్పిండు సభలో. 6,000 వడ్డీలు కడుతుందని చెప్పింది. అర్థమైందా మీకు? ఇది ఆయన నోట్ల నుంచి వచ్చిన ఒరిజినల్ మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక వారుండి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జు ఒక ఇందాక చెప్పిందంతగా మా మీనాక్షి నటరాజన్ గురించి. ఇప్పుడైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన 10 ఏళ్ల పాలనలో పచ్చి అబద్ధాలు చెప్తుండు. కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం గురించి కానీ ఇంకా దేని విషయంలో మాట్లాడుతుండంటే కేసీఆర్ గారిపై కేటీఆర్ గారిపై విషయం కక్కుతుంది. ఏమంటాడంటే అవినీతి ప్రభుత్వం అంటాడు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐసిసి అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్, పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వారు కేసీఆర్ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త్య కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ ఏదైనా పార్టీ చేసిందంటే A to Z స్కాములు ఉన్నాయి. అది చెప్తే ఇంకా అర్ధగంట పడుతుంది. మీడియా మిత్రులకు ఇంకా 10 నిమిషాలు అవుతాయి కాబట్టి అందుకోసం దాంట్లో కోతలేని A to Z స్కామ్ చేసింది ఏదైనా ఈ దేశంలో ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సంతరంగా తెలియజేస్తున్నాం. గాలినంతా పోగేసి కామెంట్ చేస్తుండి మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమవుతలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి నెరవేర్చినమని చెప్పి 6-3 సభలు నిన్న చెప్పింది. అదొక పెద్ద జోక్. 20-25 ఇయర్ జోక్ ఏంటంటే ఆయన మాట్లాడిన మాట కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్లపాలు చేసిందన్న మాట మాట్లాడిండు. మరి చేస్తే ఈ రేవంత్ రెడ్డి యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు గారు తెలంగాణ నంబర్ 1 స్టేట్ గా ఉందని ఎట్లా అంటారండి? జీడీపీలో నంబర్ 1 ఎట్లయితుందండి? వరి ఉత్పత్తిలో నంబర్ 1 దేశంలో ఎట్లుంటుందండి? ఇలా అన్నిట్లలో నంబర్ 1 కేసీఆర్ గారి యొక్క పాలన ఒక స్వర్ణయుగంలో ఉండే మరి ఇలా కాంగ్రెస్ పాలన ఒక రాతీయుగంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని పిసిసి అధ్యక్షుడు అంటూ అదొక పెద్ద జోకు. మీడియా మిత్రులు అందరు నవ్వుతున్నారు. అక్కడ మాట ఇస్తే తప్పదట. మాట ఇచ్చి తప్పిన సిద్ధుల గుట్టనే దేవుడి మీద పెట్టేసే తప్పిండు. ఇలా కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పదంటే అదొక పెద్ద తప్పుడు మాట, ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ ఒకవైపు చంద్రబాబు మోడీ భజన చేస్తుంటే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు అవినీతి గురించి మాట్లాడడం కూడా దొంగ అన్నట్టు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సీఎం రేవంతే ఒక పెద్ద అవినీతి భూతమని, కాంగ్రెస్ దోపిడి తెలంగాణకు శరఘాతమని, పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇవాళ ఆ ప్రాంతంలో మొత్తం యావత్ దేశంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ను దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. పంచభూతాలను భోంచేసేటువంటి పాపాల పుట్ట అది కాంగ్రెస్ యొక్క అవినీతి చిట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ల్యాండ్ శాండ్ వైన్ మాఫియా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక అమాత్యుల గురించి తెలుసు, కొండా సురేఖ గారు చెప్పారు. అమాత్యులంతా అవినీతి కొండలే అనకొండలే అని చెప్పి నేను అనలేను. అన్ని మంత్రి సెంటర్లలో మంత్రి ఛాంబర్లలో అవినీతి జరుగుతుందని స్వయంగా ఒక క్యాబినెట్ మినిస్టర్ కొండా సురేఖ గారు చెప్పారు. ప్రతి మంత్రి పేరులో ఉండే ఇదే తంతు అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సచివాలయం అంతా అవినీతి కంపుతో కూడుకున్నామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఇక ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ ముందర పెట్టాం. ఇవాళేమో డమ్మీ సీఎం ఎటు ఢిల్లీ టూర్, షాడో సీఎం ఎటు ఆర్మూర్ టూర్లో ఉండడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. కాబట్టి ఇకనైనా చివరిగా ఒక మాట చెప్తున్న తల్లి, ఇంకా కూడా మీనాక్షి నటరాజన్ ఆర్మూర్లో ఉన్నారు. సిద్ధులగుట్ట చాలా పవిత్రమైంది. దానికి బ్రహ్మాండంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 50 కోట్ల రూపాయలతో రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. సైకిల్ వేయ తోడ నుంచి దానికి 2 బస్సులు వేయ డివైడర్ కట్టించి బ్రహ్మాండంగా రోడ్డు వేశారు. మంచిగా దానిపైకి వెళ్ళి అక్కడ ఆశ్రయం మంచిగా దొరుకుతుంది. ఆ దేవుడు సాక్షిగా ఇకనైనా ఈ హామీలన్నీ
మరి మాకైతే డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. షాడో సీఎం నువ్వన్నా ఆ హామీలన్నీ నెరవేర్చు, మా ఆర్మూరు ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలకు ఆ మిగతా 420 హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందిగా ఆమెకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక ముందైనా ఆ పాదయాత్ర బంద్ చేసుకో. అది పాదయాత్ర కాదు, అది జనహిత పాదయాత్ర కాదు, జనరహిత పాదయాత్ర అని మరొకసారి చెప్తూ, జనం లేని పాదయాత్ర అని చెప్తూ, అది 6 గ్యారెంటీల పాదయాత్ర కాదు, అది అంతిమ యాత్ర. కాంగ్రెస్ కు ఇదే అంతిమ యాత్ర, ఆర్మూర్లో కాంగ్రెస్ కూడా అంతిమ యాత్ర ఇదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్.